నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, సిద్ధమంగళ స్తోత్రాన్ని 1,00,000 మంది చేత పఠింప చేయాలి అని చెప్పి మీ సంకల్పం అనితర సాధ్యం. దాన్ని ఈ దత్త జయంతికే చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాము. మరి ఒక్కసారి ఆ కార్యక్రమం గురించి తెలియజేయండి అక్క. దత్తాత్రేయ జయంతి దగ్గరకు వచ్చేస్తుంది. పౌర్ణమి రోజు, నిండు పౌర్ణమి రోజు, డిసెంబర్ 26 ఆయన జన్మించిన, అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మించిన క్షేత్రంలో పిఠాపురంలోనే ఆయన జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడే సవిత్ర కాటక సైనం మహాయాగం జరుగుతుంది. దాంతో పాటు సిద్ధమంగళ స్తోత్రం కూడా 1,00,000 మందితో పఠించాలని మహత్ సంకల్పం పెట్టుకున్నాను. అది నాది కాదు, స్వామి సంకల్పం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను స్వామి పియారు అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అంటే ఎక్కువ మందికి కూడా వాళ్ళ కర్మలు తొలగాలి, వాళ్ళ పాపాలు అంటే వాళ్ళు చేసుకున్న ప్రారంధ కర్మలు కూడా తొలగాలి, గురు అనుగ్రహం కలగాలి, గురు బాటలో నడవాలి, మనకు పూర్వం నుంచి వస్తున్న సనాతన ధర్మం గురు పరంపర కూడా కొనసాగాలి. ఆ గురువుని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అంతా రక్షణే ఉంటుంది, ఆపదల నుంచి కూడా స్వామి కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆ గురువుని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవసరమో వారి దగ్గరికి ఈ సిద్ధమంగళ స్తోత్రం చేరాలి. ఇంకా చాలా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఈ కష్టాల్లో నుంచి నేను ఎలా బయటపడాలి, ఈ ఆపద నుంచి నేను ఎలా బయటపడాలి అని. ఈ సిద్ధమంగళ స్తోత్రం ఒక మార్గం అవుతుంది వాళ్ళందరికీ కూడా. అందుకే ఈ పెద్ద సంకల్పం చేసుకున్నాను. ఒకటే రోజు ఆయన జయంతి సందర్భంగా 5 రోజులు కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా సిద్ధమంగళ స్తోత్రం ఎవరైతే పఠిస్తారో తప్పకుండా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నాను. అద్భుతం. వాళ్ళ కర్మలు కూడా తొలుగుతాయి. ఎలా అక్క, ఎలా ఇందులో ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అక్క? ఎవరింట్లో వాళ్ళే కూర్చొని చదువుకోవచ్చు పద్మిని. అందరూ పిఠాపురం రావాలంటే రాలేరు. దుబాయ్ లో ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు, లండన్ లో ఉండేవాళ్ళు, కెనడాలో ఉండేవాళ్ళు రాలేరు కదా. ఆ దేశం నుంచి ఈ దేశం వరకు, అంటే భారతదేశంలో జరుగుతుంది ఉత్సవాలు, కానీ మా మనసు అక్కడే ఉంది అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరి కోసం కూడా 23 నుంచి 27 వరకు ఎన్ని వందల సార్లు, ఎన్ని వేల సార్లు మీరు సిద్ధమంగళ స్తోత్రం చదువుతారో అన్నిసార్లు చదివి మీ కౌంట్ మనం ఇచ్చిన నెంబర్స్ కి పంపిస్తే ఆ కౌంట్ అంతా కూడా వేస్తాము. దానికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఊరు లేదా కంట్రీ అయితే కంట్రీ అనేది మనం పెట్టిన 99 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టి ఆ స్క్రీన్ షాట్ మనకు పంపించాలి. గోత్రనామాలు కూడా పంపించాలి. ఎవరైతే గోత్రనామాలు పంపిస్తారో అందరి గోత్రనామాలు కూడా దత్తాత్రేయ జయంతి రోజు అక్కడ గోత్రనామాలతో పూజ చేయటం జరుగుతుంది. ఈ గోత్రనామాల కొరకు 99 రూపాయలు మాత్రమే. అంతే, అతి సులభంగా 99 రూపాయలే పెట్టాం. ఎందుకంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి, ఎక్కువ మంది దీన్ని పఠించాలి అనే సంకల్పం కాబట్టి. అయితే ఇంకో విషయం ఏంటంటే పద్మిని, గురు సేవ చేసే వాళ్ళకు కూడా ఎక్కువ ఫలితం స్వామి ఇస్తారు. ఇప్పుడు చాలా మంది అపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం గురించి తెలియచేయొచ్చు, వాళ్ళ కమ్యూనిటీల్లో తెలియచేయొచ్చు, వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ గ్రూప్స్ లో తెలియచేయొచ్చు. చాలా మంది కిట్టి పార్టీ గ్రూప్స్ అని ఉంటాయి, వైశ్యాస్ గ్రూప్స్ అని ఉంటాయి. ఇట్లాంటి గ్రూప్స్ లో కూడా మీరు ఒక మంచి పని, ఈ స్తోత్రం ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అని దీన్ని షేర్ చేయండి, మీ స్టేటస్ లో పెట్టుకోండి, నలుగురికి చేరేలా చేయండి, అందరికీ దీన్ని అందేలాగా చేయండి అని నేను మనవి చేసుకుంటున్నాను అందరికీ కూడా. అలా ఒక్కొక్కరు తలుచుకుంటే ఒక 50 మంది 100 మందిని గనక చేస్తే తొందరగా 1,00,000 మంది వరకు రీచ్ అయిపోతాం. చాలా మనకి ఉండేది చాలా అతి తక్కువ సమయం, ఒక 9 రోజులు మాత్రమే ఉంది. ఇంకా మనం ఆ 2 రోజులు తీసేస్తే 26వ తారీఖు ప్రత్యేకించి ఆ రోజు దత్త జయంతి పౌర్ణమి కాబట్టి, దత్త జయంతి కాబట్టి ఆ రోజే అందరూ చేయాల్సి ఉంటుంది, అంతే కదా? 23 నుంచి 27 వరకు. ఎందుకంటే జయంతి ఉత్సవాలు అన్ని కూడా జరుగుతున్నాయి. యాగం సవిత్ర కాటక సైనం యాగం అవుతుంది. అది ఎంత గొప్ప యాగం అంటే అందులో మనం పాల్గొనాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటేనే మనం పాల్గొనగలము. బాపనార్యులు స్వగృహం వాళ్ళు చేస్తున్నారు పిఠాపురంలో, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సవిత్ర కాటక సైనం తాతగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడే ఆయన పుట్టిన ఊయల కూడా ఇప్పుడు కూడా ఉంది అని కూడా, శ్రీపాదులు పుట్టిన ఊయల కూడా ఉంది, ఉండేది అని కూడా అంటుంటారు. ఆ స్వగృహం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మహత్తరమైన కార్యక్రమము సవిత్ర కాటక సైనం యాగము. అది చేయాలి అని అంటే ముందు ఎన్నో హోమాలు యజ్ఞాలు చేసిన తర్వాతే ఈ యాగానికి పర్మిషన్ ఇస్తారు స్వామి. దీంతో ఎవరైతే ఈ యాగం చేస్తారో, ఎవరైతే ఈ యాగంలో కూర్చునే భాగ్యం కలుగుతుందో, ఈ హోమం చేసే భాగ్యం కలుగుతుందో, మహాయాగం చేసే భాగ్యం కలుగుతుందో వాళ్ళ జన్మ ధన్యము అని చెప్పొచ్చు. అంతటితో వాళ్ళ పాప కర్మలన్నీ కూడా నశిస్తాయి
అని శాస్త్రం తెలియజేస్తూ ఉంది సావిత్ర కాటకసేన. అద్భుతం. ఇంకా ప్రతి దాంట్లో ఈ యాగం చేసిన తర్వాత వాళ్ళకి విజయమే తప్పించి వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదు అని స్వామి చెప్పారనమాట. అలాంటి అద్భుతమైన యాగం ఇది. అద్భుతం. ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అక్క పర్ డే? ఇప్పుడు ఇన్ని ఉత్సవాల రోజులు, ఇన్ని 7 రోజులు ఉన్నాయి కదా ఇంచుమించుగా? 5, 5 23, 24, 25, 26, 27, 27 5 days. 5 days. 18 నుంచి ఉమ్. ఎన్ని వందల సార్లు చేసినా అది కౌంట్ లోకే వస్తుంది. 18 సార్లు మినిమం. మినిమం 18 సార్లు